శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వం పరమేశ్వరే పాదార్పితం. చాలా వరకు ద్వాదశ రాసుల్లో వారు ఎటువంటి దేవాలయాలు దర్శిస్తే మనకి మంచి జరుగుతుంది, నా స్థితి మారుతుంది, ఆర్థిక అప్పుల నుంచి ఏ విధంగా బయటపడడానికి మార్గాలు లభిస్తాయి అనేటువంటి విషయానికి వస్తే గనక మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు ఎవరు, ఏ రాశి వారు, ఏ నక్షత్రం వారు ఎటువంటి దేవాలయాన్ని దర్శనం చేయాలి, ఒకవేళ కొన్ని కాలమాన పరిస్థితుల ప్రకారంగా సోతగో ఉన్నటువంటి వారు దేవాలయం దర్శనం చేయలేకపోతే తమ ఇంట్లోనే ఉండి ఏ భగవత్నామస్మరణ చేస్తే ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్య సమస్య కానీ, మీరు అనుకున్నటువంటి స్థితి మారడం కానీ, సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం కానీ, వ్యాపారాలు ఏ విధంగా ప్రారంభం చేసుకోవాలి అనేటువంటి విషయాలకి ఎటువంటి దేవతారాధన, ఎటువంటి మాలను మనం ధరించడం, ఎటువంటి బీజాక్షరాన్ని మనం పఠించాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు క్షుప్తంగా వివరించుకున్నట్లయితే, మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడాను ఎటువంటి దేవతామూర్తి దర్శనం గావించాలి, ఎటువంటి దేవాలయానికి మేము వెళ్తే మా స్థితిగతులు మారుతాయి, మా ఆలోచన విధానం మారుతుంది, మేము ఆర్థికంగా స్థిరత్వం పొందడానికి ఎటువంటి దేవాలయాన్ని మేము దర్శనం చేయాలి, ఆరోగ్య సమస్యలు తగ్గాలంటే ఎటువంటి మంత్రోచ్చారణ మేము నిత్యము పఠించడం వల్ల మన యొక్క ఆరోగ్య స్థితిగతులు బాగుంటాయి అనేటువంటి విషయంలో మిథున రాశి వారు ఎవరెవరు మిథున రాశి వారికి ఇచ్చేస్తారు అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకుని తదుపరి వీరు ఏ దేవాలయాన్ని దర్శనం చేయాలి అనే విషయాన్ని మనం చర్చించుకుందాం. ముందుగా మృగశిర నక్షత్ర 3-4 పాదాలు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్ర 4 పాదాల వారు, ఇక పునర్వసు 1, 2, 3 పాదాల వారు కూడా మిథున రాశిలోకి ఇచ్చేస్తారు. ఈ మిథున రాశి వారికి శుభ సూచకంలో కేతువు రాహుస్థానం ఉండడం, పైగా కుజుడు ద్వాదశంలో ఉండడం వల్ల మిథున రాశి వారి యొక్క ఆలోచన అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఆచరించడానికి పరిస్థితులు అనుకూలించు. ఇది వీరి యొక్క స్థితి ఈ సంవత్సరం అంతా కూడా. ఉగాది వరకు అంటే ఏదో చెయ్యాలి అనేటువంటి ఉంటుంది తప్ప ఏం చెయ్యాలి, దానికి పరికరాలు ఏం కావాలి, మనం ఆ దారిలో ఎలా వెళ్ళాలి, దారి చూపించడానికి ఒక మార్గం ఏమిటి, ఇటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉంటాయి. మరి ఈ మిథున రాశి వారు ఏ దేవాలయం దర్శనం చేయాలి? జోగిలాంబని ఆరాధన చేయడం కానీ, జోగిలాంబ దర్శనం చేయడం కానీ మిథున రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ జోగిలాంబ దేవాలయాన్ని ఎప్పుడెప్పుడు దర్శనం చేయాలి గురుగారు? ఖచ్చితంగా ఈ సంవత్సరాంతంలో 8 పర్యాయాలు, అందులోనూ 8 పర్యాయాల్లో 2 సార్లు కానీ, 1 పర్యాయం కానీ ఖచ్చితంగా పౌర్ణమిలో మాత్రం దర్శనం చేయడానికి చూడండి. మిగిలిన 7 సార్లు ఆదివారాలు దర్శనం చేయడానికి ప్రాధాన్యత. ఆదివారం జోగిలాంబ దర్శనం, 1 పౌర్ణమి, 8 సార్లు అమ్మవారి దర్శనం చేయాలి మీరు. ఈ 8 పర్యాయాల్లో ఒక్కసారి మాత్రం పౌర్ణమి రోజున జోగిలాంబ అమ్మవారిని దర్శనం చేయగలిగితే మీరు అనుకున్నటువంటి గోల్స్ కానీ, మీ ఆర్థిక ఇబ్బందులు కానీ తొలగడానికి మార్గాలు అమ్మవారు చూపిస్తారు. ఇది ఖచ్చితం. ఈ మిథున రాశి వారు ఆలోచన విధానాన్ని పూర్తిగా తమకి అనుకూల వాతావరణంగా మార్చుకోవడానికి, అంటే ఒక ప్రదేశానికి లేకపోతే ఒక చర్చికో దేనికో ఓ మీటింగ్ మీరు వెళ్తున్నారు, అక్కడ అందరూ మన శత్రువులే ఉన్నారు, ఆ వాతావరణం మన కంట్రోల్లోకి రావాలి. మనం చెప్పింది ఎదుటి వ్యక్తి విని అర్థం చేసి నువ్వు చెప్తుంది ఖచ్చితం అని చెప్పాలి అనుకుంటే ఆరావాలి కుంకుమని ఉత్తరాకారంగా ధరించండి. ప్రతిరోజు ఎర్రటి పుష్పాలతో మాత్రమే మీరు అమ్మవారి అర్చన చేయండి.
జోగిలమ్మ దర్శనం కాలమాన పరిస్థితుల ప్రకారంగా నేను చేయలేను, నాకేమన్నా వెసులుబాటులో దగ్గరలో మా గ్రామంలో జోగిలమ్మ దర్శనం చేయడానికి కాలమాన పరిస్థితుల ప్రకారంగా నాకు సమయం లేదు, లేదా మాకు సూతకం ఉంది గురుగారు, మరి మేమేం చేయగలుగుతాం? మీ ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక మందార చెట్టు, గులాబీ చెట్టు కానీ, వీటి రెండింటి మొదట్లో మీరు చక్కగా ఒక చెంబుతో నీళ్లు తీసుకుని దేవి ఖడ్గమాలని పట్టించి ఆ నీటిని ఆ చుట్టు మొదట్లో పోసేయాలి. ఆ చుట్టు మొదలు పోసేయాలి. పోసిన తదనంతరం నమస్కారం చేసుకుని ఆ చుట్టు మొదట్లో ఉన్నటువంటి మట్టిని కొంచెం అలా తీసుకుని అడ్డంగా ధరించి ఆరావాలి పువ్వులు వృత్తలాకారంలో పెట్టుకున్నాం. కాలమాన పరిస్థితుల ప్రకారంగా మీరు దేవాలయానికి వెళ్ళలేరు కాబట్టి ఆ చుట్టు మీద ఉండేటువంటి పుష్పాలు ఎవరో ఒకరికి మీరు నీళ్ళు పోసేసిన తర్వాత ఆ పుష్పాలు మీరే తొప్పి అనేది తీసుకెళ్ళి గుడిలో ఇచ్చేసి పుష్పాలు పెట్టించేది. పరోక్షంగా మీరు అమ్మవారి పాదాలు పట్టుకున్నట్టు. ఎంతసేపటికి మిథున రాశి వారు అమ్మవారి ఆరాధన చేయడం లేదా శ్రీమాత్రే నమః అనుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఒకవేళ ఈ మిథున రాశి వారు మీ ఆలోచన ధోరణికి తగ్గట్టుగా వాతావరణము అనుకూలించే విధంగా అమ్మవారి దేవాలయానికి కూడా మేము వెళ్ళలేము, దేవీ ఖడ్గమాల కూడా మేము పఠించలేము గురుగారు, మేము అంతగా చదువుకోలేదు అంటే కనుక బుధగ్రహానికి సంబంధించినటువంటి మంత్రం చెప్తాను. దాన్ని ఖచ్చితంగా మీరు హెడ్సెట్ పెట్టుకొని ఓ 54 సార్లు విని ఆ నీటిని చుట్టుమొదట్లో పోసి నేర్చుకుని చదవడం అనేటువంటిది అద్భుతం. అది కూడా లేకుండా, చదువు లేకుండా కొంతమంది ఉంటారు కాబట్టి మీరు వినే కొద్దీ ఆ మంత్రం మీకు వచ్చేస్తుంది. ప్రియాంగులికాశ్యామం రూపేణ ప్రతిమం బుద్ధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుద్ధం ప్రణమామ్యహం అని బుధగ్రహానికి సంబంధించినటువంటి ఈ మంత్రాన్ని 54 సార్లు మీరు చదువుకుని ఒక గ్లాస్ నీళ్ళు మీరు స్వీకరించేసి వెళ్ళండి. తాగేసి మీ పనులు వెళ్ళండి. వాతావరణం మీకు అనుకూలించే విధంగాను, ఒకవేళ మీరు నిజంగా సమస్యలో ఉంటే ఆ సమస్య నుంచి బయటపెట్టేటువంటి వ్యక్తులు మీకు తారసపడటం, మిమ్మల్ని ఆ సమస్య నుంచి బయటపెట్టడం అనేటువంటి జరుగుతుంది. ఇక ఆదివారం రోజున ఖచ్చితంగా జోగిలాంబ దర్శనం చేసుకోలేనటువంటి వారు మీ ఊర్లో ఉన్నటువంటి ఏదైనా దుర్గాదేవి లేదా పార్వతీ స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించండి. చేతికి ఎప్పుడూ కూడా ఈ మిథున రాశి వారు ఎర్రటి థ్రెడ్ దారాన్ని కట్టుకుని ఉండాలి. వచ్చేటువంటి ఉగాది వరకు కూడా ఈ ఎర్రటి తాడు మీ చేతికి ఉండడం వల్ల మీకు జరిగేటువంటి పెను ప్రమాదం ఏదైతే ఉందో అది శృతిలో తప్పేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మిథున రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను ఎర్రటి మాలను ధరించడం, ఖచ్చితంగా బుధవారం, ఆదివారం, అదేవిధంగా శుక్రవారం ఈ 3 రోజులు కూడా ఎర్రటి వస్తువులు అంటే షర్ట్ కానీ ఏదైనా ప్యాంట్ కానీ ఎర్రటి వస్త్రాన్ని ధరించండి. లేదు కాస్త ఏర్పట్టి నాకు అంతగా గురువారం నాకు నచ్చదు అని అనుకుంటే కనుక ఎర్రటి బెల్ట్తో ఉన్నటువంటి వాచ్ని అయినా సరే మీరు ధరించడం అత్యంత శ్రేయస్కరం. ఈ మిథున రాశి వారు ఆలోచన ఆచరణలో పెట్టడానికి తల్లి ఏ విధంగా పిల్లవాడి చేయబట్టుకుని తీసుకువెళ్తుందో అదే విధంగా మిమ్మల్ని అమ్మవారు నడిపించేటువంటి అవకాశం లభిస్తుంది. ఈ మిథున రాశి వారు ప్రతి నిత్యము కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుని మంత్రంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి సూచన. ఒకవేళ మీరు కనుక నిత్యము దేవాలయానికి వెళ్ళేటువంటి వెసులుబాటు ఉంది, నేను వెళ్ళగలుగుతాను గురుగారు అనుకుంటే సాయం సంధ్య వేళ అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ప్రాంగణంలో దేవీ ఖడ్గమాల చదవగలిగితే
మిథున రాశి వారు వచ్చేటువంటి జూలై 29 తర్వాత నుంచి మీ అవకాశాలు మీరు అందిపుచ్చుకోవడం జరుగుతుంది. ఇది ఖచ్చితం. కాబట్టి మిథున రాశి వారు జోగిలాంబ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. 8 సార్లు అమ్మవారిని దర్శనం చేయగలిగితే మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి మార్పు సంభవిస్తూ ఉంటుంది. అయితే చూస్తుంది ఇంకా నేను ఎంతసేపు ఉంది నువ్వు చెప్పేస్తున్నా. అయితే ఈ మిథున రాశి వారు మీ యొక్క వ్యక్తిగతాన్ని తెలుసుకోవడానికి, వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ మిథున రాశి ఫలితము కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది. దీన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి. కేవలము గోచార రీత్యా మాత్రమే మిథున రాశి వారి యొక్క ఫలితాలు తెలియజేశారు. వ్యక్తిగతమైన జాతకాలు తెలుసుకోవడానికి కింద సంప్రదించినటువంటి నంబర్ని సంప్రదించండి.